టీడీపీ హిస్టరీలోనే అతిపెద్ద సంక్షేమ పథకం. హడావిడి లేదు, హంగామా అసలే లేదు. ముందు రోజు జీవో వచ్చింది, నెక్స్ట్ డేనే తల్లుల అకౌంట్లలో నగదు జమ అయింది. నీకు 15,000 నీకు 15,000 అని ట్రోల్ చేసిన వాళ్లకు ఆల్ ఆఫ్ సడన్గా షాక్ ఇచ్చింది కూటమి సర్కార్. విమర్శించిన వాళ్లకు మాటలతో కాదు చేతలతోనే కూటమి సర్కార్ కౌంటర్ ఇచ్చిందా? ఒకేసారి 10,000 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి కూటమి గ్రాఫ్ పెంచుకుందా? చంద్రబాబు స్ట్రాటజీతో అపోజిషన్కు వాయిస్ లేకుండా పోయిందా? తల్లికి వందనం కూటమి గ్రాఫ్ను పెంచిందా? ఒకేసారి 10,000 కోట్లు జమ చేసిన సర్కార్. అందరి అంచనాలను తలకిందులు చేసిన చంద్రబాబు. లోకేష్ సవాల్తో వైసీపీ డైలమాలో పడిందా? రామానాయుడు చెప్పినట్లు స్కీమ్ అమలవుతోందా? హాట్ టాపిక్గా అమ్మఒడి వర్సెస్ తల్లికి వందనం. కాదనుకున్నారు, చెయ్యలేరని భరోసాగా ఉన్నారు. అదే తమ ఆయుధమని మహిళామణుల గళంతో ప్రభుత్వంపై వ్యతిరేకత క్రియేట్ అవుతుందని స్కెచ్ వేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. నీకు 15 నీకు 15 నీకు 15 అంటూ వైసీపీ అధినేతతో సహా ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలకు సింగిల్ డేలోనే ఆన్సర్ ఇచ్చేసింది కూటమి సర్కార్. ట్రోలింగ్స్ కు అపోజిషన్ అటాక్ కు అసలు సిసలు సమాధానం స్కీమ్ అమలుతోనే ఇచ్చినట్లయింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటి మంత్రి రామానాయుడు క్యాంపెయిన్ లో చెప్పినట్లే స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతోంది. అంతేకాదు, మంత్రి లోకేష్ టార్గెట్ గా వైసీపీ చేసిన ఆరోపణలు బూమ్రాంగ్ అయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్న సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేసి చూపించింది. ఈ పథకం కింద అనర్హులు ఎవరైనా ఉంటే ఈ నెల 20లోగా దరఖాస్తులు మళ్లీ పెట్టుకుంటే తప్పులు పరిశీలించి వారికి పథకం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కనీసం ప్రతి ఇంట్లో 2 పిల్లలుంటున్నారు. అలాగే కొందరికి 3 ఉంటారు. వీరిలో తక్కువలో తక్కువ 30-40 వేల దాకా ఒకేసారి డబ్బు వస్తోంది. అయితే సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చెయ్యరు. ఆయనకా ట్రాక్ రికార్డ్ అన్నది లేదంటూ విపక్ష వైసీపీ పదే పదే చేసిన విమర్శలకు సరైన బదులునే చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు, దేశంలో ఎక్కడా ఎవరూ చేయని విధంగా, ఆ మాటకొస్తే టీడీపీ పుట్టాక ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేయని విధంగా పెద్ద స్కీమ్ను సింగిల్ షాట్లో ఇంప్లిమెంట్ చేసి చూపించారని అంటున్నారు. అభివృద్ధికే బాబు అంబాసిడర్ అని అనుకునేవారికి సంక్షేమానికి కూడా ఆయన అసలైన చిరునామా అని అనిపించుకున్నారన్న చర్చ జరుగుతోంది. అపోజిషన్ కు వాయిస్ లేకుండా చేయడంతో పాటు సమీప భవిష్యత్తులో ఎవరూ కూడా ఇలా సంక్షేమ పథకాన్ని అమలు చేయలేరన్న పేరుని ఒక్క తల్లికి వందనం పథకం అమలు ద్వారానే బాబు సాధించారని అంటున్నారు. అసలు అమలు చేస్తారా చెయ్యరా అనే వందల ప్రశ్నలకు సమాధానం చెబుతూ సీఎం చంద్రబాబు సూపర్ 6 లో కీలకమైన తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేయడం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇది సహజంగానే చంద్రబాబు రాజకీయ వ్యూహానికి పెను సవాల్. ఎందుకంటే ఇదే సొమ్ము ఉంటే పోలవరంలో 25% పనులు అవుతాయి. అమరావతిలో పెద్ద పెద్ద పనులు చేయొచ్చు. కానీ ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో అదను చూసి అస్త్రాన్ని బయటకు తీశారు చంద్రబాబు. ఇక ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, విధి విధానాలు కూడా పెద్దగా మార్పు లేకుండానే విడుదల చేశారు. గతంలో వైసీపీ హయాంలో ఎలాంటి నిబంధనలు పెట్టారో ఇప్పుడు కూడా సేమ్ కాపీ పేస్ట్ అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో వైసీపీని ప్రజలు గుర్తు చేసుకున్నారు. ఓవరాల్ గా తల్లికి వందనం పథకంతో సర్కార్ గ్రాఫ్ అయితే పెరిగిందనే చెప్పొచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అసలు ఇవ్వరన్న ప్రచారం నుంచి ఇస్తారన్న ప్రచారం దాకా ఇచ్చే వరకు తీసుకొచ్చిన పథకం పేదల కుటుంబాల్లో పండుగ వచ్చేలా చేసిందనే చెప్పాలి. ఎలా చూసుకున్నా ఈ పథకం గ్రాఫ్ కొంతమేరకు పెంచిందనడంలో సందేహం లేదు. అయితే కూటమి సర్కార్ ఇస్తున్న తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు సహా జగన్ విమర్శలు చేయడం, దానికి లోకేష్ రివర్స్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పథకం కింద తల్లులకు 15,000 ఇస్తామని 13,000 జమ చేసి మిగిలిన 2,000 లోకేష్ ఖాతాలోకి వెళ్లాయని తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఆరోపణలకు 24 గంటల్లో సంజాయిషి ఇవ్వాలని, నిరూపించకపోతే ఆ మాటలను వెనక్కి తీసుకుని సారీ చెప్పాలన్నారు. లేకపోతే న్యాయపరంగా చర్యలు తప్పవని డెడ్ లైన్ కూడా పెట్టారు. ఆ గడువు ముగిసిన వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో నారా లోకేష్ మరోసారి సీరియస్ గా రియాక్ట్ అయి షాకింగ్ ట్వీట్ పెట్టారు.
బురద జల్లడం, ప్యాలెస్ లో దాక్కోవడం జగన్ గారికి అలవాటే అంటూ అటాక్ చేశారు. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు రెడీగా ఉండండి అంటూ హెచ్చరించారు. సమయం లేదు మిత్రమా, శరణమా న్యాయ సమరమా తేల్చుకోండి అని నారా లోకేష్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇలా తల్లికి వందనం స్కీమ్ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పథకం అమలుతో పాజిటివ్ టాక్ తో పాటు ఆరోపణలకు రివర్స్ కౌంటర్ తో కూటమి మైలేజ్ టాప్ గేర్ లో వెళుతోంది.